అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రైతుల పెన్నిది రేవంత్ రెడ్డి, రైతుల పెన్నిది రేవంత్ రెడ్డి, రైతుల పెన్నిది. రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రైతుల పేదల పెన్నిది. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే రైతు రుణమాఫీని ఏదైతే ₹1,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందో ఆ తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా రైతులకు మోసం చేసిరే తప్ప మాటకు కట్టుబడి ఉండి రైతు రుణాల మాఫీ చేయని విషయం మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగా గౌరవనీయులు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్న దినాన, ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న దినాన మరి దేశవ్యాప్తంగా ఈ రాష్ట్రంలో ₹1,00,000 రుణమాఫీని చేసినటువంటి ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీది. అయితే మరి ఈరోజు 2022లో వరంగల్ రైతు డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా ఈ రాష్ట్రంలో రైతులకు ₹2,00,000 రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఆనాడు రైతు డిక్లరేషన్లో గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు అయితే ప్రకటించారో ఆ మాటకు కట్టుబడి ఉండి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో, ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ నాయకులు పూర్వపు ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో, మరి రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ₹2,00,000 రుణమాఫీ చేస్తామని ఎన్నికల కంటే ముందు ఏదైతే వాగ్దానం ఇవ్వడం జరిగిందో వరంగల్ రైతు డిక్లరేషన్ ద్వారా, దానికి కట్టుబడి ఉండి ఈరోజు ఆగస్టు 15వ తారీఖు లోపల రైతులందరికీ ₹2,00,000 రుణమాఫీని డిసెంబర్ 14వ తారీఖు నుండి 2023 డిసెంబర్ 9వ తారీఖు వరకు ఎవరైతే రైతులు ₹2,00,000 పంట రుణాలు తీసుకొని ఉన్నారో వాళ్ళందరి రుణాలను మాఫీ చేయడానికి మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సారథ్యంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మంత్రిమండలి నిర్ణయం తీసుకొని ప్రకటించడం జరిగింది. మరి ఇది చాలా హర్షించదగ్గ పరిణామం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. అమలు చేసి మాటను నిలుపుకుంటున్నదన్న విషయాన్ని సందర్భంగా మనవి చేస్తూ రాష్ట్ర రైతాంగం పక్షాన ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ నియోజకవర్గ రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ₹2,00,000 రుణమాఫీని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతూ మరి ప్రభుత్వం ఈ రుణమాఫీని ప్రకటించిందో దానికి ప్రభుత్వానికి సంపూర్ణమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారికి, రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.